చేయడానికి ఒక్క ఏం అభ్యంతరం లేదు కదా. నేను ఇప్పుడు ఇవ్వలేదు మీకోసం ఇంకా చెప్పండి అంటే ఏం పర్లేదు. ఓం శ్రీ సాయిరామ్. ఇక్కడ రుద్రాశ్రమం ఒకటి ఉంది పుట్టబర్తిలో, ఎన్నెలపల్లి శిల్పారామం ఎదురుగా ఉంది రుద్రాశ్రమం. ఈ అన్నగారు నడుపుతున్నారు. ఇక్కడ చాలామంది రుద్రులు వాళ్ళ పిల్లలు చూడక వాళ్ళ సమస్యలు ఏమన్నా వచ్చి ఉన్నారు. కానీ అన్న బాగా సేవ చేస్తున్నారు. అన్న ఇంతమందికి ఫుడ్ చేయడము, అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకొని అందరితో, అంటే మామూలుగా మనం ఇంట్లోనే చూసుకోలేము, ఇంతమందిని పెద్దవాళ్ళని తల్లిదండ్రులలాగా చూస్తున్నారు. ఈ అన్నం చూసి మనం చాలా నేర్చుకోవాలి. మన పిల్లల బర్త్డే ఇంట్లో ఏవేవో హడావిడి చేసుకోవడం కంటే ఇలా వచ్చి మీరు ఫుడ్ ఇవ్వడము, ఇలా పెద్దలకి ఇచ్చి ఒక్కరోజు ఇచ్చినా మనకి ఎంతో పుణ్యము. అన్నకు మనం చాలా సహకరించిన వాళ్ళం అవుతాము. అన్న కొంచెం మాట్లాడతారు, రుద్రాశ్రమం ఎలా నడుపుతారో దీన్ని. ఓం సాయిరామ్. ఈ పుట్టపర్తి క్షేత్రంలో బాబావారి సన్నిధిలో ఈ మానవ సేవయే మాధవ సేవ అన్న పిలుపు, బాబాగారి పిలుపుకు స్పందించి మేము రావడం జరిగింది పుట్టపర్తికి. ఈ ప్రదేశంలో వృద్ధులకు సంబంధించినటువంటి ఒక సంక్షేమం కోసము ఈ అన్నదాన కార్యక్రమం, ఈ వృద్ధాశ్రమం నెలకొనడం జరిగింది. ఎవరైతే ఏ దిక్కు లేకుండా, తనకంటూ ఏ ఆధారం లేకుండా ఈ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్లు, వీధుల్లోనూ ఆడుకుంటూ ఏమాత్రము కూడా వసతి లేని సందర్భంలో నివసిస్తూ ఉంటారు. అలాంటి వారిని మాత్రం మేము సేకరించి వాళ్ళను మా సర్వే ద్వారా వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో ఈ షెల్టర్ కల్పించే విధంగా మేము సౌకర్యం చేసి ఈ కార్యక్రమం నడుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ఎలాంటి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇవ్వాల్సిన పడలేదు. ఇక్కడ మేమే స్వతహాగా నడపాలన్న ఉద్దేశంతో వాస్తవంగా ఇది ఏర్పాటు చేసినాము. ఎందుకంటే ఫస్ట్ మా యొక్క బాబా చెప్తారు కదా, మానవ సేవే మాధవ సేవ అని, ఆ విధంగా ఇది కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి మేము తలంచినాము. అయితే బాబా దయ వల్ల పూర్తి భారం మా మీద కాకుండా ఈ యొక్క బాబా సందేశానుసారం బాబా డివోటీస్ అనే వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ సరుకులు అయితేనేమి, బియ్యం అయితేనేమి, ఈ కొన్ని సౌకర్యాలు కల్పించడానికి ముందుకు వచ్చినారు. ఈ కార్యక్రమం ఇలానే శాశ్వతంగా ఇక్కడ ఈ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని తలంపుతో చేశాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా మనము ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు మేడం గారికి, కామాక్షమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ధన్యవాదాలు చెప్పాలి అన్నకి యాక్చువల్గా. ఎందుకంటే మేము ఇలాంటి సేవల్లో చేసే అంత పెద్ద కార్యక్రమం చేసేంత బరువు పెట్టుకోలేము. ఇలాంటి వాళ్ళకి మాకేదో తోచింది చేయడం అంటే భాగ్యంగా భావిస్తున్నాం. నేను ఇంకా ఫస్ట్ టైం వచ్చాను. స్వామి మళ్ళీ లవ్వాలి సర్వాలి అంటారు కదా, స్వామి మన సత్యసాయి బాబా మా బాబా మార్గంలోనే వెళ్ళి మాకు తోచింది మేము చేయాలనుకుంటున్నాం. స్వామి అనుగ్రహంతో ఇలాగే జరిగితే ఇక్కడికే మాకు ఇంకా కొంచెం మాకు అభివృద్ధి చేయండి. స్వామి అనుగ్రహంతో వచ్చి ఆ సేవ చేయాలనుకుంటున్నాం. ఆ అవకాశం నేను ఇవ్వాలని మా సత్యసాయి బాబాని కోరుకుంటున్నాను. అన్నకి యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇక్కడ చూసిన వాతావరణంలో ఎంత బాగా లోపల మీకు అన్నీ ఒక వీడియో పెడతాను, బెడ్స్ కానీ అన్నీ ఎంత బాగా సౌకర్యంగా పెట్టాడంటే ఇంట్లో పేరెంట్స్ కూడా ఎవరు పెట్టుకోరు ఇప్పుడు ఉండేవాళ్ళు. అన్న అంత బాగా పెడుతున్నాడంటే చాలా అన్నకి అందరూ నాది కాదు వాళ్ళంటి మేము ఒక 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాము. అయితే చెరువు ముందు, ఎన్నుగులపల్లి చెరువు ముందర బిల్డింగ్ అద్దె భవనం తీసుకొని చేశాము. అయితే ఒక దాత సుధీర్ కాళిదాస్ అనే ఒక గుజరాతీ వ్యక్తి మనకు పరిస్థితి చూసి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇది కట్టించి మనకు హ్యాండిల్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి మనము అంటే అన్న స్టార్ట్ చేయడం వల్ల మా అలాంటి వాళ్ళు ఒక్కొరు చిన్నగా వస్తారు, ఇంకా బాగా వచ్చి వృద్ధి చెంది ఇంకా ఎంతోమంది ఇలాగున్న రుద్రుల్ని తల్లిదండ్రుల్లాగా భావిస్తూ సేవ చేయాలని కోరుకుంటూ జై గురుదత్త. సాయిరామ్. థ్యాంక్స్.